హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు పొంగలి చేస్తున్నాను. చూడండి చెప్తాను. ఈ పొంగలికి కావాల్సినవి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత ఇవన్నీ వేసేయాలన్నమాట. నేను అలానే చేస్తాను, అన్నీ వేసేసి వేగనివ్వాలన్నమాట. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. చూడండి బియ్యము బ్యాళ్ళు కడిగి పెట్టాను అనమాట. పొంగలికి కావాల్సినవి కొంచెం సేపు నానబెట్టాను. తర్వాత వీటిని కూడా కొంచెం సేపు అట్లా ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో. ఈ వాటర్ అంతా వంపేస్తున్నాను. చూడండి ఇవి వేగిపోయినాయి, అందులోనే వేసేస్తున్నాను. చూడండి వీటిని కూడా ఫ్రై చేయాలన్నమాట. మంచిగా ఇలా ఫ్రై చేస్తే బాగా కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలానే చేయాలి. చూడండి పొంగలికి కావాల్సిన వాటర్ కూడా దీని నిండా పెడతాను. ఎందుకంటే కొంచెం ఎసురు ఎక్కువ పెడతాను కదా, వాటికి బాగా స్మూత్గా మెత్తగా ఉండాలి కదా పొంగలి. ఇదంతా పోసేస్తాను అనమాట. అది బాగా వేగిన తర్వాత ఇది చూడండి వేగిందని కొంచెం వాటర్ వేసేస్తున్నాను. చూడండి బాగా మునగాలన్నమాట. చూడండి పొంగలికి ఒక చిటికెడు పసుపు అలా వేసేయాలి. చూడండి ఇంతవరకు అసలు ఉప్పు వేయలేదు, అందుకే ఇదంతా వేస్తున్నాను. చాలా ఉంది కదా పొంగలికి, సరిపోద్ది ఉప్పు. నేను ఎక్కువగా చేస్తానండి, ఎందుకంటే మధ్యాహ్నం కూడా తింటారు మా పిల్లలు. వేడిగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ కొంచెంసేపు అలా వేడి చేస్తాను అనమాట కొద్దిగా. వాళ్ళకి చాలా ఇష్టం పొంగల్ అంటే. చూడండి ఇలా అయిన తర్వాత విజిల్ పెట్టాలి. నేను కొంచెం ఎక్కువే చేస్తాను, ఎందుకంటే ఎవరైనా వచ్చినా మా ఇంటికి తినేదానికి ఉండాలి కదా. ఎప్పటికీ మా ఇంట్లో ఒక మనిషి అన్నం ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు దీనికి కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. చూడండి విజిల్కు పెట్టేశాను. ఒక 3 విజిల్ వస్తే మెత్తగా అయిపోద్ది. ఓకేనా, మళ్ళీ తర్వాత చూద్దామండి విజిల్ వచ్చిన తర్వాత. చూడండి పల్లీ చట్నీకి పల్లీలు పుట్నాలు 2 పప్పులు వేసి చట్నీ చేస్తాను. ఇది వేయించాలన్నమాట కొద్దిసేపు బాగా. దీన్ని ఇలా వేయించాలండి బాగా. దూరం వేయించాలి పప్పులు. చూడండి అలా వేయించాలి మొత్తం పూర్తిగా. చట్నీ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తానండి. అంటే అందరికీ తెలుసు, నాకు తెలిసిన విధంగా నేను చేస్తానన్నమాట, చూపిస్తానండి. వచ్చింది కాకపోతే అంత అలా పొంగిపోయింది అనమాట. తెలియదు కదా, గబగ్గిన చూసుకోకుండా అలా అన్నాను అనమాట. కొంచెం పొంగిపోతుంది అనమాట. ఎక్కువ ఉంది కదా పొంగలికి. చూడండి 2వ విజిల్ వచ్చింది. ఇంకొకటి వస్తాను ఆఫ్ చేసి చూపిస్తానండి మీకు పొంగలి. చూడండి 3వ విజిల్ కూడా వచ్చేసింది. నేను ఇప్పుడు చట్నీ చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా, చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీలో ఈ పప్పులు వేస్తాను. ఫస్ట్ పల్లి వేస్తున్నాను. చూడండి పచ్చిమిర్చి 3 వేసాను. ఎక్కువ వేయకూడదు, 3 మంట ఉంటాయి. కాకపోతే ఇప్పుడు 3 వేసానండి. చూడండి సాల్ట్, అది కూడా నేను కల్లుప్పు వేస్తానండి. మ్యాక్సిమం సన్నుప్పు వాడను, కల్లుప్పు వేస్తాను. చూడండి చట్నీకి ఒక పక్క పోపు పెట్టాను. చట్నీ మీకు మిక్సీ పట్టిన తర్వాత పోపు పెట్టి చూపిస్తాను ఒకేసారి. తర్వాత పప్పులు వేస్తున్నాను. చూడండి పచ్చి కొబ్బరి కూడా వేస్తాను నేను. చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత వాటర్ పోయాలి, దాంట్లో కొంచెం సరిపోయేమని. చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టాను అనమాట. దీన్ని ఒక గిన్నెలోకి తీస్తాను. చూడండి ఫ్రెండ్స్ పోపు కూడా పెట్టాను, కాగుతుంది. చూడండి పోపు ఉంది. చూడండి చట్నీ రెడీ. ఇంకా మీకు పొంగల్ చూపిస్తాను అయిందో లేదో. చూడండి ఫ్రెండ్స్ పొంగల్ కూడా రెడీ అయింది. ఇంకా తినడమేనండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. చూడండి మా పెద్ద పాప తింటా ఉంది పొంగలి. టేస్ట్ ఎట్లుందో చెప్తుంది. సూపర్ ఉందండి. చూడండి ఫ్రెండ్స్ మా చిన్న పాప, నేను తినిపిస్తూ ఉన్నాను, తింటుంది. ఎలా ఉందో చెప్తుంది. ఎలా ఉంది నాన్న? బాగుంది. ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్. మా ఫుల్ వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.